కొన్ని కథలు పేపర్ మీద రాసుకున్నంత ఈజీ కాదు స్క్రీన్ మీదకు తీసుకురావడం. తెలుసు కదా కూడా అలాంటి కథే. అసలు సినిమా తీయడం పక్కన పెడితే అసలు నీరజ కొన ఈ సినిమా నెరేషన్ ఎలా ఇచ్చి ఉంటుందా అని ఆలోచిస్తేనే వింతగా ఉంది. ముందు ఒక లవ్ స్టోరీ బ్రేకప్, ఆ తర్వాత ఇంకో అమ్మాయితో పెళ్ళి, అక్కడి నుంచి కొత్త రిలేషన్, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రేమించిన అమ్మాయి మళ్ళీ లైఫ్లోకి రావడం, అక్కడి నుంచి ముగ్గురు ఒకే ఇంట్లో ఉండి రిలేషన్ కంటిన్యూ చేయడం, ఇవన్నీ వినడానికి చాలా దారుణంగా అనిపిస్తాయి. కానీ ఇదే కథను స్క్రీన్ మీద చూపించింది నీరజ కోన. కాకపోతే ఒరిజినల్ మేకింగ్తో తన మార్క్ చూపించింది ఈవిడ. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను అడ్వాన్స్ వర్షన్తో తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఈ సినిమా. బోల్డ్ కాన్సెప్ట్ ఉన్నా కూడా అలాంటి సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడింది నీరజ. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే వెళ్ళింది, సెకండ్ హాఫ్ మాత్రం తడబడింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి, మరికొన్ని కన్ఫ్యూజింగ్గా. సెకండ్ హాఫ్లో హర్ష సిద్ధు మధ్య వచ్చే అబ్బాయిల బాధ అమ్మాయిలతో చెప్పుకోవద్దనే సీన్ చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్గా అనిపించలేదు. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి. అయితే విభిన్నమైన సినిమా చూడాలనుకునే వాళ్ళకు ఇది నచ్చే అవకాశం లేకపోలేదు. ఓవరాల్గా చెప్పాలంటే తెలుసు కదా, కొంచెం క్లారిటీ, కొంచెం కన్ఫ్యూజన్.